హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే టీఎస్ లా సెట్ ఎవరైతే అప్లై చేశారో లేదా ఎవరైతే అప్లై చేయబోతున్నారో ఈ వీడియో చూడండి. ఓవరాల్ గా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో అవన్నీ కింద కామెంట్స్ లో తెలియజేసినట్లయితే నెక్స్ట్ వీడియోస్ వాటి మీద చేసే అవకాశం అయితే ఉంటుంది. ముందు మన ఎగ్జామ్ డేటు అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఏపీ లా సెట్ విషయానికి వచ్చేసినట్లయితే ఎగ్జామ్ లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్ 9వ తారీఖున జరుగుతుందండి. అలాగే టీఎస్ లోకి వచ్చేస్తే జూన్ 3వ తారీఖున జరుగుతుంది. ఇక్కడ టీఎస్ లా సెట్ వాళ్ళు 2 సెషన్స్ ఇచ్చారు. అంటే ఒకే రోజు 2 జరుగుతాయి. 3 ఇయర్స్ అలాగే 5 ఇయర్స్ అలాగే ఎల్ఎల్ఎం ఈ ముగ్గురికి కలిపి అంటే 3 ఇయర్స్ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే 2 షిఫ్ట్స్ వాళ్ళు పెట్టడం జరుగుతుంది, లేకపోతే ఒక షిఫ్ట్ పెడతారు. తర్వాత ఎల్ఎల్ఎం అలాగే 5 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇద్దరికి కలిపి ఒక షిఫ్ట్ కింద పెడతారు ఆఫ్టర్నూన్. దాన్ని వెబ్సైట్లో టైం కూడా ఇచ్చారు ఆఫ్టర్నూన్ అని చెప్పి. సో మీ హాల్ టికెట్లో వచ్చిన తర్వాత మీకు ఏ టైం అనేది మీకు డిసైడ్ అవుతుంది. కాబట్టి జూన్ 3వ తారీఖు జూన్ 9వ తారీఖు ఎగ్జాక్ట్గా మనకు దాదాపు నెల 1.5 మంత్ మనకు ఉండడం జరిగింది. ఈ 1.5 మంత్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా ఏపీ లా సెట్తో పోలిస్తే టీఎస్ లా సెట్ వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 40,000 మంది పోటీ పడతారు. కాబట్టి ఏ విధంగా మనం అవ్వాలి అని చెప్పి ఇవన్నీ కూడా రానున్న వీడియోస్లో డిస్కస్ చేద్దాము. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఏపీ లా సెట్ ఏప్రిల్ 25వ తారీఖున లాస్ట్ డేట్ అండి. అంటే వితౌట్ ఫైన్తో మనకు మే నెల ఎండింగ్ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే టీఎస్ లా సెట్ వచ్చేసి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది. ఏప్రిల్ 15తో ఫైన్ వితౌట్ ఫైన్తో మనకు డేట్ అయితే అయిపోతుంది. ఫైన్తో పాటు మనకు మే నెల దాకా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇవి లాస్ట్ డేట్. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అలాగే డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను వీడియోస్ ఆల్రెడీ చేశాను. డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఇస్తాను, అవన్నీ యూజ్ చేయండి. అవన్నీ కూడా ఒకసారి వాచ్ చేయండి. తర్వాత ఫీ వచ్చేసి మనకు ఓసీ క్యాండిడేట్స్కి అంటే ఏపీ లా సెట్ 3 and 5 ఇయర్స్ ఓసీ క్యాండిడేట్స్కి 900 రూపీస్ ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు. ఇది బీసీ వాళ్ళకేమో 850 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 800. ఇంకా పీహెచ్ వాళ్ళకి సంబంధించి అయితే ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అని చెప్పారు. అలాగే టీఎస్ లా సెట్ చూసినట్లయితే మనకు 3 and 5 ఇయర్స్ విషయానికి వచ్చేస్తే బీసీ అండ్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 900 రూపీస్, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ అలాగే పీహెచ్ వాళ్ళకి 600 రూపీస్ ఇవ్వడం జరిగింది. అలాగే పీజీఎల్ సెట్ అంటే ఎల్ఎల్ఎం ఆల్రెడీ ఎవరైతే ఎల్ఎల్బి చేసి ఉన్నారో వాళ్ళకి ఎల్ఎల్ఎం రాయొచ్చు. వారికి ఏపీలో చూస్తే 1000 రూపీస్, బీసీ 950, ఎస్సీ ఎస్టీ 900. తెలంగాణ చూస్తే ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1100, ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పీహెచ్ వాళ్ళకి 900 రూపీస్. ఆల్రెడీ చాలా మంది అప్లై చేసేసారు. మీరు అప్లై చేయని వారు ఈ టీఎస్ అయితే 15వ తారీఖు దాకా ఉంది. ఏపీ అయితే 25వ తారీఖు వరకు ఉంది. ఈ నెల అప్లై చేసేయచ్చు. మన వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ మనం సిలబస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ బుక్స్ కొనుక్కోవాలి అనే విషయాలు చాలా ఇంతకుముందు వీడియోస్లో డిస్కస్ చేశాము. ఆ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తానండి. 2021 ఫస్ట్ ర్యాంకర్తో కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడు, ఏ బుక్స్ వాడారు, అలాగే ఏ యూట్యూబ్ ఛానల్స్ చూశారు, ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ వీడియో ఎవరైతే చూడలేదో అక్కడ చూడండి. అది 2021 కదండి, ఇప్పుడు మాకు ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో లా సెట్కి సంబంధించి ఇంకా ప్రొసీజర్ ఏమీ మారలేదు. అలాగే మన ఇది కూడా నేను ప్రిపేర్ చేశాను సిలబస్ పేపర్స్, ఇవి కూడా మీ అందరికి ఉపయోగపడతాయి. ఇవి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మన అఫీషియల్ వెబ్సైట్ ఉందండి, తెలుగు లా students.in అని చెప్పి మీరు గూగుల్ ఎంటర్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టీఎస్ అలాగే ఏపీ లా సెట్కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టీఎస్ వాళ్ళ టీఎస్ మీద క్లిక్ చేయండి, ఏపీ వాళ్ళు ఏపీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ టీఎస్ లా సెట్ 2024 సిలబస్ అని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ అలాగే మెంటల్ అబిలిటీ, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా, ఈ విధంగా 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ పాయింట్ వైజ్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. టీఎస్ వాళ్ళు ఏపీ రాయొచ్చు, ఏపీ వాళ్ళు టీఎస్ రాయొచ్చు. కాబట్టి 2 సిలబస్లు సేమ్గానే ఉంటాయి. అయినప్పటికీ 2 సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అయితే ఏ బుక్స్ కొనాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే చాలా మంది డౌట్. అసలు బుక్స్ కొనాలా, కొనాల్సిన అవసరం లేదా? అయితే కొనాల్సిన అవసరం లేకపోయినా మనం ఎగ్జామ్ రాయొచ్చండి. నేను రాసేటప్పుడు సుమారుగా 2019లో రాసినట్టున్నాను. ఏమీ ప్రిపేర్ అవ్వకుండా జస్ట్ నార్మల్ నా మెంటల్ ఎబిలిటీతో ఒక 60 మార్క్స్ అయితే నేను గెయిన్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాబట్టి నాకు నేను కోరుకున్న కాలేజీలో సీట్ అయితే రావడం జరిగింది. టీఎస్లో అయితే చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఒక 60-50 మార్క్స్ తెచ్చుకుంటే మాత్రం సీట్ రావడం అసాధ్యం అని చెప్పుకోవాలి. మ్యాక్సిమం చెప్పుకోవాలంటే అంటే ఎక్కడో సంగారెడ్డిలో, రంగారెడ్డిలో ఎక్కడో చోట మీకు వస్తుంది. హైదరాబాద్ లోకల్లో రావాలంటే రాదు. కాబట్టి మీరు కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మినిమం ఒక 70-80 మార్కులు తెచ్చుకుంటే కానీ మీకు అనుకున్న కాలేజెస్లో అయితే సీట్ వచ్చే అవకాశం అయితే లేదు. ముందు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అయితే ప్రిపేర్ అయ్యేది చాలా సింపుల్
సింపుల్ అండి. నెగిటివ్ మార్క్స్ లేవు. అలాగే మీకు మీ మెంటల్ ఎబిలిటీ జస్ట్ నాలెడ్జ్ మీకు ఎక్కువగా ఉన్నట్లయితే పేపర్స్ చదివైనా సరే ఇవి రాసేయచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు జస్ట్ వాటిని చూసి అయినా సరే మీరు రాయొచ్చు. అయితే రిపీటెడ్గా క్వశ్చన్స్ రాకపోయినప్పటికీ మీకు ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సపరేట్ ఒకవేళ బుక్స్ కొనుక్కుంటే కొనండి, లేదా ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్స్లో చాలా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా చూసి మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. బుక్సే కొనాలి అనే మాత్రం ఏమీ లేదు, కోచింగే తీసుకోవాలి అని మాత్రం ఏమీ లేదు. ఇంట్లో నేను జాగ్రత్తగా ప్రిపేర్ అవుతాను, ఇంకా 1.5 month ఉంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవుతానంటే సరిపోతుంది. అయినప్పటికీ నేను కొన్ని బుక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు కొనొచ్చండి, లేదా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా వెళ్ళి మీరు కొనొచ్చు. అయితే మెయిన్గా చాలామంది వాడేది ఏంటంటే విజేత లా ఎంట్రన్స్ కాంపిటీషన్ బుక్ అయితే ఎక్కువగా వాడతారు. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది. అయితే ఎప్పుడు మీకు ప్రింట్ అయింది అని చెప్పి వాటిని చూసి మీరు కొనండి. నేను చూసి అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయినప్పటికీ నన్ను కూడా నమ్మకుండా మీరు కూడా ఓన్ రీసెర్చ్ చేసి మీకు కావాల్సిన బుక్స్ మీరు తీసుకోవచ్చు. ఇక్కడ పబ్లికేషన్ డేట్ ఇచ్చారు 9 March 2024 అని చెప్పి. సో ఈ విధంగా ఇక్కడ ఏమేం కవర్ అవుతున్నాయని చెప్పి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది మనకు. ఇండియన్ పాలిటీ, లీగల్ యాప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ అన్నీ కవర్ చేస్తారు. ఇది మీరు ఎప్పుడు కొనాలంటే 1.5 month ఉంది, 1.5 month ఖచ్చితంగా నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటేనే మాత్రమే కొనండి. ఎందుకంటే మ్యాటర్ చాలా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ బుక్లో, అన్నీ కవర్ చేయలేరు. కేవలం నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే చూస్తాననుకుంటే ఈ బుక్ అనవసరము. సో మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని అవి ప్రింట్అవుట్ తీసుకొని చదువుకున్నా మీకు ప్రాబ్లం లేదు, లేదా ఫోన్లో, ట్యాబ్లెట్లో చూసి నేను ప్రిపేర్ అవుతానన్న ప్రాబ్లం లేదు. ఇది కొనాల్సిన అవసరం లేదు. దాదాపు 500-600 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయడం మీరు చదవనప్పుడు. కాబట్టి చదువుతాను అనుకుంటే తీసుకోండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఈ బుక్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే LLMకి సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను చూసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను కొంచెం బిజీగా ఉన్నాను, నన్ను నమ్మకుండా మీరు కూడా ఓన్ రీసెర్చ్ చేసి మీరు కొనుక్కోండి. అయినప్పటికీ నేను మంచిగానే బుక్స్ అయితే లింక్స్ కింద ఇస్తాను, ఒకసారి చూసుకోనండి. తర్వాత ఇది తెలంగాణకి, ఆంధ్రాకి రెండు వాడచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే మనకు సిలబస్ సేమ్ కాబట్టి. నాకు ఇంకా మంచి మార్క్స్ కావాలి, టాప్ 100లో నేను ఉండాలి అనుకుంటే మాత్రం క్లాట్కి సంబంధించిన బుక్స్ లేదా ప్రీవియస్ ఇయర్ పేపర్స్, సాల్వ్డ్ పేపర్స్ ఉంటాయి కొన్ని చేస్తారు. ఇలాగా 13 సాల్వ్డ్ పేపర్స్ 2022 to 2010 వరకు ఉన్నాయని చెప్పి ఇది కూడా కొంటానంటే కొనండి. ఇది చాలా ఉపయోగపడుతుంది ఎవరికైతే అంటే విజేత లా ఎంట్రన్స్ అయిపోయింది, మిగిలిన బుక్స్ అయిపోయాయి, ఇవి కూడా నేను కావాలి, నాకు మంచి మార్క్స్ కావాలి, నేను డైలీ ఒక 15 hours వరకు కష్టపడతాను అనుకున్నట్లయితే ఇవి కూడా తీసుకోవచ్చు. లేదు నేను సాల్వ్డ్ పేపర్సే తీసుకుంటాను అనుకుంటే విజేత బుక్ కూడా అవసరం లేదు, కానీ కొని ఇంట్లో పెట్టుకోండి, మంచిదే, అది ఫ్యూచర్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సాల్వ్డ్ పేపర్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే క్లాట్కి సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఉంటాయండి. అంటే క్లాట్ అంటే మనకు అది నేషనల్ లా కాలేజెస్, ఓన్లీ 5 years, అలాగే LLM మాత్రమే వారు ప్రొవైడ్ చేస్తారు. అయినప్పటికీ నేను కొన్ని చూసుకుంటాను అనుకుంటే అంటే ఫస్ట్ ర్యాంకర్ కూడా చెప్పారు, ఇందులో నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, నాలెడ్జ్ గెయిన్ చేశాను క్లాట్ ఇన్ఫర్మేషన్ నుంచి అని చెప్పి. కాబట్టి ఇవి కూడా నేను కొన్ని బుక్స్ చూసి పెడతాను, మీరు కూడా మీకు నచ్చినవి చూసి పెట్టుకోండి. సో LLMకి సంబంధించి, అలాగే క్లాట్ 5 yearsకి సంబంధించి 5 years చూడొచ్చు, 3 years వరకు కూడా చూడొచ్చు, జస్ట్ మీకు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం. కాబట్టి ఇవి కూడా మీరు ప్రిపేర్ అయినట్లయితే కొంచెం మంచి మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. లా సెట్ ఏంటంటే కొంచెం నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాదు కాబట్టి స్టేట్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో, ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ లెవెల్ వాళ్ళకి ఉంటుంది. ఈ క్లాట్ ఏంటంటే నేషనల్ లెవెల్ కాబట్టి కొంచెం టఫ్గా ఉంటాయి. అలాగే కొంచెం నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేయొచ్చు. ఇవి ప్రిపేర్ అవ్వడం ద్వారా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఈజీ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే టాప్ 100లో నేను ఉండాలి, లేదా టాప్ 10లో నేను ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వారు ఖచ్చితంగా ఈ బుక్స్ ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది బుక్స్కి సంబంధించిన విషయాలు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా వీడియో ఇదండి. సో నేను వీడియో చేసి ఆల్మోస్ట్ ఒక 12-13 days అయిపోయింది, చాలా బిజీగా ఉన్నాను, ఏదో కొంచెం ఖాళీ దొరికిందని వీడియో చేస్తున్నాను. ఎవరికైనా నచ్చకపోతే ఏమనుకోద్దు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ 2-3 వీడియోస్ ఇప్పుడే రికార్డ్ చేసి పెట్టేస్తాను. సో అంటే చేయాల్సిన మ్యాటర్ చాలా ఉంది, అవి చూద్దురు కానీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెల్కమ్.